హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన్ రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. యూస్ఫుల్ అని ఎందుకన్నా అంటే, నాలాగా చిన్నపిల్లలు ఉన్న మామ్స్ ఎవరైనా ఉంటే ప్రీ ప్యాకింగ్ అయితే ఖచ్చితంగా అవసరము. దానికోసానికి మేము ఒక 2 days ట్రిప్ వెళ్తున్నాము. అది ఏంటనే మీరు ముందు ముందు వచ్చే వ్లాగ్లలో చూడబోతారు. సో దానికోసానికి నేను ప్యాకింగ్ చేసుకుంటున్నా. అవన్నీ ఫస్ట్ అయితే రాసుకున్నాను, ఎందుకంటే రాసుకోకపోతే మర్చిపోతాము హడావిడిలో ఏమేమి పెట్టుకోవాలనేది. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి డైపర్స్ అయితే నాకు ఖచ్చితంగా అవసరము. పోయిన చోట దొరుకుతుండొచ్చు కానీ ఆన్ ద వేలో మోషన్ పాస్ చేసిన డైపర్ నిండిపోయినా కూడా చేంజ్ చేయాలంటే మన దగ్గర డైపర్స్ ఎక్కువగా ఉండాలి కదా. దానికోసానికి ఒక ప్యాకెట్ అయితే పెట్టేసుకున్నాను నేను. అండ్ మా క్లాత్స్ కూడా పెట్టేసుకున్నాం, ఎందుకంటే క్లాత్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి, ఉంటాయి. పోయేది కార్లోనే కాబట్టి మనం మోసేది ఏమి ఉండదు కదా. బస్సులలో అట్లా ఇట్లా పోతే లగేజ్ ఎక్కువ కాకుండా తక్కువ చూసుకోవాలి. సో మనం వెహికల్లో ఇంటి దగ్గర నుంచి వెహికల్ వెళ్తున్నాం కాబట్టి వీళ్ళని అన్నీ ఎక్కువ పెట్టుకుంటేనే సేఫ్ సైడ్ పిల్లలు ఉన్నప్పుడు. అయితే డైపర్స్ అయితే ప్యాకెట్సే పెట్టేసిన నేను. అండ్ డ్రెస్సెస్ కూడా జస్ట్ ఒక 2 days కోసానికి పిల్లలకు 5 డ్రెస్సెస్, అంటే 5 జతల బట్టలు పెట్టిన పిల్లలకి. అవి కూడా కాటన్వి అండ్ టీషర్ట్ ప్యాంట్స్ అట్లాంటివి పెట్టిన, ఎందుకంటే ఎండాకాలం కదా, వాళ్ళు చిక్కాకు చేస్తారు. కొంచెం కాటన్ టైప్ టీషర్ట్ ప్యాంట్ అయితేనే వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది, ఎత్తుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది. అవి కుచ్చుకుంటా ఉంటే చిక్కాకు చేస్తారు, అందుకని అట్లాంటివి పెట్టట్లేదు. అండ్ మా పెద్ద పాప వచ్చేసి సనీక్ష ఈ డ్రెస్ కంపల్సరీ పెట్టని ఇచ్చిపోయింది నాకు. సో తన కోసానికి ఈ డ్రెస్ ఒకటి పెట్టేసిన, ఎందుకంటే ఒకటన్నా కొంచెం మంచిది ఫ్రాక్ ఉండాలి కదా, అందుకని ఒకటి మంచిది పెట్టిన. చిన్న పాపకు కూడా పెట్టినా కానీ అది వేయలేదు. మనకు కూడా ఒక ఫీడింగ్ డ్రెస్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతిసారి క్యారీ చేయలేము పిల్లలతోటి. సో ఒక ఫీడింగ్ డ్రెస్ ఉంటే ఎక్కడైనా వీలు ఉన్నప్పుడు ఆ శారీ చేంజ్ చేసేసుకొని ఫీడింగ్ డ్రెస్ కూడా పెట్టుకుంటే అది వేసేసుకోవచ్చు. అండ్ క్యాప్ కూడా పెడుతున్నా, ఎండకు చిన్నపిల్ల కదా మాడ నొస్తుంది అనేసి క్యాపులు కూడా పెడుతున్నాను నేను. ఇద్దరికి పెట్టిన, ఒకవేళ ఇన్ కేసు ఎండలో తిరగాల్సి వస్తే పెట్టొచ్చు అన్నట్టుగా క్యాపులు కూడా పెడుతున్నా. అండ్ పిల్లల ప్యాంట్స్ ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మోషన్ పాస్ చేస్తారు, యూరిన్ పోతారు, అప్పుడు చేంజ్ చేయాల్సి వస్తుంది, అందుకని అన్నీ పెట్టేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పిల్లలవి ప్యాంట్స్ కానీ నిక్కర్స్ కానీ ఏమైనా ఉంటే అవి వీలైనన్ని ఎక్కువ పెట్టుకోండి. అవి ఎంత ఎక్కువ వీలైతే అంత క్యారీ చేయండి, ఎందుకంటే ఉతకడానికి ఉండదు మనకి ఎక్కడ. సో 2 days కాబట్టి మనం ఉండేది, వీలైనన్ని ఎక్కువ క్యారీ చేస్తే మనకే మంచిది. సో పెద్ద పాపకు కూడా టీషర్ట్స్ పెట్టినా నైట్ టైం వేయడానికి, తనకు కంఫర్ట్గా ఉండడానికి. పొద్దుంతా ఏదైనా మంచి డ్రెస్ వేసుకున్నా కూడా, ఫ్రాక్ చెమ్కిది అట్లా వేసుకున్నా కూడా నైట్ పూట మళ్ళీ స్నానం చేసి వేసుకోవడానికి ఉండాలి కదా, అందుకనే మళ్ళీ ప్యాంట్స్ డైపర్స్ కూడా. ఎందుకంటే ఇన్ కేస్ మేము గుళ్ళో ఉన్నప్పుడు తనకి టాయిలెట్ కానీ ఇంకేమైనా వచ్చినప్పుడు అంత లైన్లో ఉండి మనం బయటికి రాలేం కదా, అందుకే డైపర్స్ కూడా క్యారీ చేస్తున్నాను నేను. ఇవన్నీ ఒక బయట కవర్లో పెట్టేసుకోండి. కవర్లో ఉంటే ఏంటంటే మనం ఎవరినైనా ఇన్ కేస్ అమ్మనో ఇంకెవరైనా అలా కవర్ ఉంది అలా పిల్లలు చిన్న ఏమంటారు ప్యాంట్స్ ఉన్నాయి తీసుకురా అంటే వాళ్ళకు కూడా దొరకడానికి ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ డ్రెస్సులతో వేస్తే మళ్ళీ అన్నీ తీయాల్సి వస్తాయి ప్రతిసారి, అందుకే ఇవి సపరేట్గా పెట్టుకుంటే ఈజీగా దొరుకుతాయి. అండ్ అక్కడ పోయినాక కవర్ ఒకటి తీసి బ్యాగ్లో నుంచి తీసి బయట రూమ్లో పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా దొరకడానికి ఉంటుంది, అందుకని ఇట్లా సపరేట్గా ప్యాంట్స్ డైపర్స్ సపరేట్గా కవర్లో పెట్టుకున్నాను నేను, ఈజీగా దొరకడానికని. బ్యాగ్లో వేస్తే ఏంటంటే దొరకదని అట్లా చేసిన నేను. ఇట్లా కవర్లో పెట్టేసుకోండి, ఈజీగా దొరుకుతుంది. అండ్ వైపర్స్ కూడా పెట్టేసుకోండి, పిల్లలు వామిటింగ్ చేసుకున్నా కూడా తోడడానికి, మోషన్ అయినా కూడా తోడడానికి. మనకి నీళ్ళు అవైలబుల్ లేని టైంలో వనికి వస్తాయి. అండ్ చార్జర్స్ అయితే ఖచ్చితంగా మర్చిపోకండి, ఎందుకంటే ఈ మధ్య స్కామ్ చేస్తారు. మనం బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఎవరైనా వేరే వాళ్ళ అక్కడ కేబుల్ ఉంది కదా దాంతో ఛార్జింగ్ పెట్టుకుంటే మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుందంట. సో అట్లా ఎప్పుడు చేయకండి. ఇది నూనె పావు. మా సైడ్ ఏం చేస్తారంటే సంవత్సరం దాకా, అంటే బేబీకి సంవత్సరం వచ్చేదాకా నూనె పావు మనతోటే క్యారీ చేస్తారు. మనం ఏడికి పోతే అది మనతోటే వస్తుంది, మన హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా వేసుకోవాల్సిన థింగ్ అది. అండ్ మాస్కులు కూడా ఇన్ కేస్ ఒకవేళ అక్కడ మాస్కులు లేని రానియమంటే అందుకనే మాస్కులు కూడా పెట్టుకున్నా. టూత్ బ్రష్లు, పేస్ట్, పిల్లలై నాయి అందరి పెట్టేసుకున్నా. అండ్ విక్స్ ఒకటి, నాజల్ స్ప్రే కూడా పెట్టుకున్నా. ఇన్ కేస్ కోల్డ్ అయితే పిల్లలకి పనికొస్తుంది కదా, అక్కడ ఏం మెడిసిన్ దొరుకుతుంది ఏందని తెలియదు. అప్పటికప్పుడు కావాల్సిన అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా కావాల్సిన మన దగ్గర ఉండాలి. సో షాంపూ, నూనె కూడా పెట్టుకున్నా. సో నూనె ఏంటంటే పిల్లలకు సపరేట్గా వాడతాను కదా నేను, అందుకనే పిల్లల నూనె పెట్టుకున్నా. అండ్ నా కోసానికి జెండు బామ్. సో జెండు బామ్ లేదు నేను ఏడి పోను, నాకు హెడ్ఏక్ వస్తుంటుంది అన్నట్టు, అందుకే జెండు బామ్ ఖచ్చితంగా కావాలి నాకు. ఎందుకంటే ఇప్పుడు మెడిసిన్ వేసుకోవద్దు కదా ఫీడింగ్ టైంలో, అందుకని నేను ఎక్కువ జెండు బామే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మెడిసిన్స్ వేసుకోవడం వల్ల దాని ప్రభావం పిల్లల మీద పడుతుందంట. జెండు బామ్ తోటి ఏంటంటే అది ఇంటర్నల్గా లోపలికి ఏం పోదు కదా, అందుకని జెండు బామ్ తోటి చేసేస్తాను నేను.
అండ్ ఇవి వచ్చేసి కోషీట్లు. సేఫ్ సైడ్కి కోషీట్లు కూడా పెట్టుకున్నా. బెడ్ మీద పిల్లల్ని పడుకోబెట్టినప్పుడు కోషీట్ చేసి పడుకోబెట్టేస్తే ఇంకా నైట్ పూట అయినా డైపర్ వేయకుండా వాటితో మేనేజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ 2 బొమ్మలు కూడా పెట్టుకున్నా. ఇన్ కేస్ పిల్లల మూడు మంచిగా లేకపోతే వాటితో అయినా వాళ్ళని హ్యాండిల్ చేయొచ్చు అన్నట్టుగా, ఆడించుకుంటూ హ్యాండిల్ చేయొచ్చు అని అవి కూడా పెట్టుకుంటున్నా. సో ఒక బొమ్మ ఒక్కటన్నా పెట్టుకోండి ఏదన్నా ఒకటి. అండ్ థర్మాస్ కూడా క్యారీ చేస్తున్నా. గుళ్ళకు పోయినప్పుడు మనం వాటర్ కావాలంటే దూపవుతుందని పిల్లలు అడిగితే అప్పుడు వాటర్ ఉండే కదా, అందుకని ఒక చిన్న బాటిల్ కూడా ఉండాలి మన దగ్గర. అండ్ టవల్స్ పెడుతున్నా ఎవరి వాళ్ళకు, పిల్లలకు మాకు సపరేట్గా టవల్స్ అయితే కూడా ఎక్స్ట్రా ఉండాలి, అది కూడా సేఫ్ సైడ్. అండ్ మెడిసిన్ ముఖ్యంగా మర్చిపోకుండా పెట్టుకోవాల్సిన మనం ఏదైనా ఉందంటే పిల్లల మెడిసిన్స్, లోషన్స్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే పిల్లల సమ్మర్ కదా, పిల్లల స్కిన్ డ్రై కాకుండా కూడా ఉంటుంది. అది మంచిగా యూజ్ అవుతాయి లోషన్ పెట్టుకుంటే మనతోటి. ఎండలో తిప్పినా కూడా ఏమంటారు ఏం కాదు పిల్లలకు. అండ్ మన కోసానికి చిన్న దువ్వెన, అద్దం, పౌడర్ ఇట్లాంటి మనకు కావాల్సిన థింగ్స్ కూడా పెట్టేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.